ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, మకర రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి? గురు, శని, రాహు, కేతువులు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి వీళ్ళకి? తప్పకుండా. మనకి మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ మనకి మకర రాశిలోకి వస్తాయి. ముఖ్యంగా మకర రాశి వారికి చెప్పుకునే ముందు ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు. పంచమం అంటే సాధారణంగా సంతానం, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్. సో క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ సంబంధించిన ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధిలో ఉంటారు. క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరున్నా కూడా. అలాగే పంచమ స్థానం సంతాన స్థానం కాబట్టి వీరికి ఎవరికైనా సంతానం లేకపోతే మకర రాశి వారికి సంతానం కలుగుతుంది. ఆల్రెడీ సంతానం ఎవరికైతే ఉంటుందో ఆ సంతానం వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉంటారు. ఎందుకంటే పంచమ స్థానం సంతాన స్థానంలో గురువు ఉన్నది. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అంత అభివృద్ధి ఏముంటుంది? వాళ్ళకి చూడాల్సింది ఆరోగ్యం చాలా బాగున్నట్టు. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక విద్య. సో ఆ సంతానం మంచి విద్య లభిస్తుంది, విద్య వస్తుంది, ఉన్నత విద్య కూడా వస్తుంది. అలాగే ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక వివాహం కాని వాళ్ళు అయితే కనుక వివాహం అవుతుంది. సో అలాగా సంతానం కూడా చాలా బాగుంటుంది మరి సంవత్సర కాలం అన్నమాట. అలాగే ఆర్థికానికి కూడా కారకుడు గురువే. సో ఆర్థికంగా ఈ ఏడాది అంతా చాలా బాగుంటుంది. ఈ మాసం ఎలాగో బాగుంటుంది. నెక్స్ట్ వివాహం కాని వారికి వివాహం అవుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, అలాగే ఉద్యోగస్తులకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, బాస్ నుంచి మన్నన పొందుతారు, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తాయి. సో విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా ఫారెన్కి వెళ్ళి చదువుకునేందుకు మంచి సమయం చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వరకు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ అన్నీ ఒకటేసారి బాగుండేది. ఏలినాటి శని కూడా వీళ్ళకి ఉంది కదా. ఏలినాటి శని ఉన్నా కూడా చెప్పాకండి, ఇదివరకు మకర రాశికి అధిపతి శనే కాబట్టి మన సొంతింటిని మనం నిప్పంటించుకో, మేలే చేసుకుంటాం కానీ నష్టపరుచుకో. అలాగే 7 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 6 నెలల్లోకి వచ్చాం. సో అయిపోతుంది. సో వెళ్ళిపోతూ మేలు చేస్తాడు, తప్పకుండా మేలు చేస్తాడు. ఆల్రెడీ 7 ఏళ్ళ నుంచి చేసిన ఇవి సరిపోయాయి జనాలకి, కాబట్టి వెళ్తూ ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఈ మేలు కొంతమంది ఏలినాటి శనిలో కూడా ఉచ్చ స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళని చూశాను గురుగారు. అది ఎలా సాధ్యమవుతుంది? అంటే జాతకరీత్యా శని చాలా బాగున్నాడు వాళ్ళ జాతకంలో. అలాగే ఇక్కడ ఏలినాటి శని నడుస్తున్నా కూడా హార్డ్ వర్క్ ఎక్కువ చేయిస్తాడు ఏలినాటి శనిలో. ఎప్పుడేం గుర్తుపెట్టిన హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే సక్సెస్ కూడా తప్పకుండా వస్తుంది. మిగతా టైముల్లో అంత హార్డ్ వర్క్ చేయరు. ఏలినాటి శని వచ్చినప్పుడు కష్టపడితే కానీ పని జరగదు. కష్టే ఫలి అన్నట్టుగా బాగా కష్టపడాలి. ఉద్యోగం పోతుందేమో, బాస్ నుంచి మనకి పేరు పోతుందేమో, అలాగనమాట. ఇవన్నీ ఆటోమేటిక్గా మైండ్లో తిరుగుతుంటాయి ఏలినాటి శని నడిచే వాళ్ళకి. అవి తెలిసి నడవట్లేదు, ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మోసాలు బోల్డ్ జరుగుతాయి. డబ్బు మోసం జరుగుతుంది, షూరిటీలు మోసం జరుగుతుంది, పేరు పోయేదాకా వస్తుంది, నమ్మనే స్థితి వస్తుంది. ఇలా 100 పనులు జరిగిపోతూ ఉంటాయి ఆల్రెడీ ఇళ్లలో, చుట్టాల్లో, ఫ్రెండ్స్లో, ఆఫీసుల్లో. సో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా బెస్ట్ది ఇవ్వాలని చెప్పి కష్టపడుతూ ఉంటారు. ఇది నేను ఎక్కువగా చెప్పగలడానికి కారణం అంటే నాది కూడా మకర రాశి. సో ఎప్పుడు ఎవరిదైతే సొంతంగా వాళ్ళు చూసుకోగలుగుతారో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు. సో ఇవన్నీ ఎవరికైనా సరే ఏలినాటి శని ఇబ్బందులన్నీ ఎదుర్కొంటారు. సో వాళ్ళు ఇంకా బెస్ట్గా మారుతారు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవానికి దగ్గర అవుతారు, బాగా తీర్చిదిద్దుతాడు ఖచ్చితంగా. ప్లస్ ఎక్కువ శని వచ్చింది ఎందుకంటారంటే మోసపోతారు కాబట్టి. ఇన్నాళ్ళు ఒకళ్ళు నమ్మారండి,
ఓ షూరిటీ పెట్టడం ద్వారా వాడు వీడిని మోసం చేశాడు 5 లక్షలు 10 లక్షలు. చుట్టాలు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, బావగారు అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో బాగా క్లోజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేసేందుకు అవకాశం ఉంది. ఆ మోసం వాళ్ళు చేయరు, అలాంటి వాళ్ళు కాదని మనం ఇన్నాళ్ళు నమ్మకం ఉంటుంది, అది బయటపడిపోద్ది అన్నమాట. అది బాధ కలుగుతుంది. అందుకే ఏలినాటి శనిలో బాధ ఎక్కువ ఉంటుందేమో అని ఫీల్ అవుతారు. కానీ నిజం చెప్పాలంటే అదే మంచిది. అంటే ఇప్పుడే బయటపడిపోయింది అనుకోండి, తర్వాత ఇంకా ఏదో పెద్ద పని చేసాం అనుకోండి, దాని నుంచి మనం ముందుగానే బయటపడినట్టే కదా. సో ఆ బాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాధపడకూడదు. మన నిజ స్వరూపం మనకు తెలిసిపోయిందని మనం ఆనందించాలి. ఇంకా ముందులోనే మనకి ప్రాబ్లం ఏంటో తేలిపోయిందని ఇంకా మనం గర్వంగా ఉండొచ్చు కూడా. ఖచ్చితంగా ఏలినాటి శనిలో బెస్ట్గా అవుతారు వాళ్ళు, జాబ్ రీత్యా కూడా. గురుగారు, మరి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీళ్ళకి? అంటే మనకి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహం ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇటు వచ్చి మన మానవ ప్రయత్నం అనేది మనం చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి సంతాన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి? సంతానం విషయం ఏంటంటే ముఖ్యంగా పంచమ స్థానమే మనం సంతానం చూస్తాం. సంతాన కారకుడే గురువు అయ్యాడు కాబట్టి అలాంటి సంతాన స్థానంలోనే సంతానాధిపతి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి ఈ ఏలినాటి శని కోసం ఇంకా ఏమైనా పూజా కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాల్సిన ప్రస్తుతం అయితే అవసరం లేదండి. అయినా కూడా వీలవుతే కనుక ప్రతి శనివారం ఉపవాసం అంటే సరిపోద్ది 6 నెలలు. అది ఒక్క చిన్న రెమెడీ పాటిస్తే ఖచ్చితంగా మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అక్టోబర్ మాసం అంతా, ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.